వామపక్ష దిగ్గజం సిపిఐ సీనియర్ నేత ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు ఉద్యమంలో ఓ శకం ముగిసినట్లయింది. సురవరం సుధాకర్ రెడ్డి 1942 మార్చి 20న హైదరాబాద్లో జన్మించారు. కర్నూలులోని మున్సిపల్ హైస్కూల్, కోల్స్ మెమోరియల్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేసి 1964లో కర్నూలులో BA హిస్టరీ చదివి 1967లో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి LLB పట్టా పొందారు. పదిహేనేళ్ల వయసులోనే కర్నూలులోని తన స్కూల్లో బ్లాక్ బోర్డులు, చాక్ పీసులు, పుస్తకాల కోసం ఆందోళనలో కీలక పాత్ర పోషించారు. సుధాకర్ రెడ్డి 1971లో సిపిఐ జాతీయ కౌన్సిల్లో చేరారు. 1998లో నల్గొండ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడికి ఎన్నికై 2004లో రెండోసారి గెలుపొందారు. 2004లో ఆయన పార్లమెంటరీ లేబర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. రైతుల సమస్యలు, కార్మికుల హక్కులు, ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో కీలకంగా వ్యవహరించారు. ఆయన మరణంపై సిపిఐ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి మరణంతో కమ్యూనిస్టు ఉద్యమం ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయిందని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు నాయకులు సానుభూతి తెలిపారు. వామపక్ష దిగ్గజం సిపిఐ సీనియర్ నేత ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక శకం ముగిసినట్లయింది. సురవరం సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25న హైదరాబాద్లో జన్మించారు. కర్నూలులోని మున్సిపల్ హైస్కూల్, కోల్స్ మెమోరియల్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేసి 1964లో కర్నూలులో BA హిస్టరీ చదివి 1967లో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి LLB పట్టా పొందారు. పదిహేనేళ్ల వయసులోనే కర్నూలులోని తన స్కూల్లో బ్లాక్ బోర్డులు, చాక్ పీసులు, పుస్తకాల కోసం ఆందోళనలో కీలక పాత్ర పోషించారు. సుధాకర్ రెడ్డి 1971లో సిపిఐ జాతీయ కౌన్సిల్లో చేరారు. 1998లో నల్గొండ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడికి ఎన్నికై 2004లో రెండోసారి గెలుపొందారు. 2004లో ఆయన పార్లమెంటరీ లేబర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. రైతుల సమస్యలు, కార్మికుల హక్కులు, ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.
2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో కీలకంగా వివరించారు. ఆయన మరణంపై సిపిఐ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి మరణంతో కమ్యూనిస్టు ఉద్యమం ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయిందని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు నాయకులు సానుభూతి తెలిపారు.